పల్లవిని తీసుకొని పార్వతి, అవని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న అవని, రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఎందుకు వచ్చినట్లుగా అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం ఏదో మెలిక లేకపోతే ఇక్కడి దాకా రావు కదా! ఎందుకు వచ్చావు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి మాత్రం మనమిద్దరం కలిసి షష్ఠి పూర్తి జరుపుకోవాలని, అందుకే ఫంక్షన్ అరేంజ్ చేస్తున్నాను. మీరందరూ తప్పకుండా రావాలి అని అవనీని కూడా పిలవడానికి ఇక్కడికి వచ్చాను. అలాగే ప్రణతి కూడా వస్తే చాలా బావుంటుంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం ఇందులో ఏదో ఉండాలి. లేదంటే నువ్వెందుకు వస్తావు చెప్పు? భర్తతో కలిసి ఉండడానికే ఇష్టపడలేని దానివి. అలాంటిది ఇప్పుడు నాతో కలిసి షష్ఠిపూర్తి జరుపుకోవాలనుకుంటున్నావా? అంటే ఇందులో ఏదో ఉందనిపిస్తుంది నాకు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అవునవును, మెలిక ఉంది. రేపు మీకొక సర్ప్రైజ్ ఉంది. దానికోసమే పిలుస్తున్నాను అని చెప్పేసైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అవన్నీ నాకెందుకు కానీ నేనైతే షష్ఠి పూర్తి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే అవనిని పిలవడానికి ఇక్కడి దాకా వచ్చాను. అవని అని చెప్పేసైతే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే అత్తయ్య అని చెప్పేసైతే చాలా సంతోషంగా వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న పార్వతి మాత్రం రేపు నేను మీ మామయ్య గారు షష్ఠి పూర్తి చేసుకోవాలనుకుంటున్నాము. అలాగే నువ్వు, మీ తమ్ముడు, ప్రణతి ముగ్గురు కంపల్సరిగా రావాలి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ సరే అత్తయ్య అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి తన దగ్గర ఉన్న కుంకుమను తీసి బొట్టు పెట్టి మరీ అవనిని ఆహ్వానిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా కోపంగా అవని వైపు చూస్తూ రేపు ఏంటో చూద్దురు గాని అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం కంపల్సరిగా రండి అని చెప్తూ